హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐలో మంచి గ్రోత్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఒకటైన ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఇందులో కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకుని మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ పొందాలి అనుకుంటే మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫ్యూచర్లో మంచి గ్రోత్ వచ్చే షేర్స్ని ప్రజెంట్ తక్కువ వాల్యూకి ఏమున్నాయో చూసి వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఫ్యూచర్లో అవి పెరిగినప్పుడు వాటిని అమ్మడం ద్వారా వీళ్ళు మంచి రిటర్న్స్ని పొందుతారు. కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం పేషెన్సీగా కొంత టైం అనేది వెయిట్ చేయవలసి ఉంటుంది. అవి లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అవి బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇలా అన్ని రకాల ఫండ్స్లోనూ ఫ్యూచర్లో మంచి గ్రోత్ వచ్చే షేర్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో మనం మినిమం 7 నుంచి 10 సంవత్సరాలు వరకు అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంచినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని పొందవచ్చు. కానీ ఈ ఫండ్లో షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసినట్లయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి బాగా ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కువ టైం ఉంచడం ద్వారా మీరు మంచి రిటర్న్స్ని పొందగలుగుతారు. నెక్స్ట్, ఈ ఫండ్ని 1 జనవరి 2013లో లాంచ్ చేశారు. దీని ఫండ్ వాల్యూ వచ్చి 49,837 కోట్లుగా ఉంది. దీని ఎన్ఏవి 436. దీని 1 ఇయర్ రిటర్న్స్ చెక్ చేసినట్లయితే 6.69%, 3 ఇయర్స్ రిటర్న్స్ 22.5%, 5 ఇయర్స్ రిటర్న్స్ 25.7%గా ఉంది. దీంట్లో లంసంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 5,000, సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ₹500 చేయవలసి ఉంటుంది. దీంట్లో కూడా 1 ఇయర్ లోపు మనం విత్డ్రా చేయాలి అనుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్లో 20%ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కట్ చేయడం జరుగుతుంది. అదే 1 ఇయర్ కంటే ఎక్కువ నాళ్ళు ఉంచి మనం విత్డ్రా చేయాలి అనుకుంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్లో 12.5%ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, దీంట్లో మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా మనం డైరెక్ట్ గ్రోత్లో తీసుకోవాలి. నెక్స్ట్, దీంట్లోనే 3 ఫండ్స్కి మనం 1 ఇయర్ లోపు ఫండ్ని క్యాన్సిల్ చేసి మనం అమౌంట్ని రిటర్న్గా పొందాలి అనుకుంటే ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ కింద 0.25%ని పే చేసి రిమైనింగ్ అమౌంట్ని మనం పొందవచ్చు. నెక్స్ట్, ఈ ఫండ్ మెయింటెనెన్స్ కోసం ఎక్స్పెన్షన్ రేషియో పేరుతో 0.7 కంటే తక్కువ పర్సెంటేజ్ని వీళ్ళు దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. నార్మల్గా ఈ ఎక్స్పెన్షన్ రేషియో అనేది 1% కన్నా తక్కువ ఉండాలి. కానీ ఈ 3 ఫండ్స్లో 0.7 కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంది. అందువల్ల వీటి ఎక్స్పెన్షన్ రేషియో బెటర్గా ఉందని చెప్పవచ్చు.